కేఎస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా ఏంటంటే ఎన్టీఆర్ విగ్రహం డిపిఆర్ తయారీకి దాదాపుగా 11.56 కోట్లు కేటాయించిన పరిస్థితి. రాజధాని ప్రాంతంలో నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు డిపిఆర్ తయారీ పనులకు షిలాడియా అసోసియేట్కు సిఆర్డిఏ అప్పగించింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రశ్న అడిగింది కాపు సంఘాలు. మీ కులపోడి ఎన్టీఆర్ విగ్రహానికి 100 కోట్ల అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది మహనీయులకి రంగగారి విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా పెడుతూ ఉంటారు. నాకు తెలిసి తాళపాలెం భుజన్ మా మిత్రుడు ఉన్నాడు, పెడుతూ ఉంటాడు ఆయన. అలా ఎవరు మర్యాద వాళ్ళు ఇస్తారండి. ఇప్పుడు రామారావు గారిని నేనైనా మీరైనా ఎవరు తీసి పడేయలేని క్యారెక్టర్. అలాగే మహాత్ముడు గాంధీ గారు ఉంటారు. ఆవిడ సినిమాలో పనికిమాల ఏదో తీసి పడేసినంత మాత్రం ఆయన స్థాయి మనం తగ్గించడం వాళ్ళం కాదు. అలాగే మహానుభావుడు అంబేద్కర్ గారు. ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో నిలువెత్తు మనిషిని పెట్టారు. కానీ తర్వాత ప్రభుత్వాలు పోయాయి, మీరు గమనించట్లేదు. ఇక్కడ కేసీఆర్ పెట్టిన పాపానికి ఆయన పోయాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠించింది ఆయన పోయాడు. అదేంటంటే విగ్రహాలు పెడితే ప్రభుత్వాలు పోతాయి కాబట్టి వాళ్ళకి మనం ఇచ్చే వాళ్ళ నుంచి పొందిన స్ఫూర్తికి మనం ఇచ్చే టోకెన్ ఆఫ్ ఆనర్. వాళ్ళు నేను 2 రాష్ట్రాల్లో గర్వపడే విషయం ఏంటి తెలుసా, అంబేద్కర్ గారిని ఎవడైనా తలెత్తి చూసే పరిస్థితి క్రియేట్ చేశారు. ఇట్స్ అన్ ఆనర్ ఫర్ అస్. రాజ్యాంగ నిర్మాతకి మనం ఇచ్చిన గౌరవం ఏంటంటే ఆయన తలెత్తి చూడడం. చాలామందికి భగవంతుడితో సమానం, నేనైతే భగవంతుడితో సమానం అంటున్నాను అంబేద్కర్ గారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది. రామారావు గారికి 100 అడుగులు విగ్రహం పెట్టేస్తే దేవుడు అయిపోతాడా, అది ఇదే అని కాదు. కొంతమంది చరిత్ర పురుషులు, చరిత్రకారులు అని కొంతమంది ఉంటారు. రామారావు గారికి ఆ స్టేజ్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఎస్వి రంగారావు గారి విగ్రహం మీరు వెళ్తుంటే రాజమండ్రి దాటి వెళ్ళిన తర్వాత హైవేలో ఉంటుంది, మీరు చూడండి కావాలంటారు. సరే, ఒకరికి గౌరవం ఇవ్వాలని ఒక సామాజిక వర్గం నిర్ణయించుకున్నప్పుడు మీరైతే నేనైతే ఏం చేస్తాను, కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. అంతరాత్మ ఒక పక్క ఘోషిస్తూ ఉంటుంది అందరికీ. అదే రామారావు గారి దగ్గర మేము పార్టీ లాక్కున్నా ఉన్న బాధ వీళ్ళకి ఉంటుంది కదా. దాన్ని దిగమించుకోవడానికి ఏం చేస్తారంటే పెద్ద పెద్ద విగ్రహాలు అవి పెట్టి దాన్ని ప్యాసిఫై చేస్తారు. వెనకడికి మా ఇంట్లో సామెతలు చెప్తుంటారు, సచ్చినోడికి శారికా వెళ్ళేందుకని. అలా ఆయన మనిషి ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చే గౌరవం మీద ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు ఒక్కడు గుర్తుంచుకోండి, మహానుభావుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు. ఈ రోజుకి కూడా ఆయన్ని ఎలా గుర్తుంచుకుంటారో నీకు తెలుసు కదా. అవును, ఒక్క ఆస్పెక్ట్లో కూడా ఆయన్ని డౌన్ సైజ్ చేసి వాళ్ళు ఎవరు ఉండరు. రేరెస్ట్గా ఎవరో పన్నోడు ఏదో వేరే పార్టీ కూడా ఏదో ఇదవుతాడు, కానీ అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఎవరైనా తగ్గించారు? ఏ పాలసీ, ఏ ప్రభుత్వం తగ్గించలేదు. ఆయనకి ఇవ్వాల్సిన స్టేషన్ అలా ఉండిపోయింది. అలా కొంతమంది దే క్రియేట్ ఎ ల్యాండ్ మార్క్స్ ఇన్ దేర్ లైఫ్. ఉదాహరణకి సంక్షేమాన్ని ఆర్జుడు ఎవడండి, రామారావు గారు. రామారావు గారు ఆ రోజు 2 రూపాయలు కిలో బియ్యం, జనతా వస్త్రాలు, వీటితో ఆయన ఒక చరిత్ర మలిచాడు. అప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ మొనాటమైన ఎరగొట్టగలిగాడు. అలాంటి వాళ్ళకి సముచిత స్థానాలు ఇవ్వడం మీద అప్రహెన్షన్స్ కొన్ని సామాజిక వర్గాలు ఉన్నప్పుడు ఇవాళ మీరు అదే చెప్తున్నాను. ఇదే మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారికో లేదా ఆ సామాజిక వర్గంలో ఆయన విగ్రహం కూడా ప్రతిష్ఠించమని మీరు అభ్యర్థించండి, కానీ ఇంకొకరు పెడుతున్న దాన్ని ఆ తప్పు రైటు మా సామాజిక వర్గం మీ సామాజిక వర్గం అని మాత్రం ఎవరు మాట్లాడరు. పీపుల్ హూ హ్యావ్ డన్ వండర్స్ నీడ్ టు బి రికగ్నైజ్డ్, అంతే. అది ఎవరైనా అవనండి. వాళ్ళ ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రేపు రాజశేఖర గారి విగ్రహం పెట్టడానికి వచ్చే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. లేకపోతే ఉదాహరణకి రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అయ్యి ఆ సామాజిక వర్గంలో వంగవీటి మోహన్ రంగా గారికి 100 అడుగులు విగ్రహం విజయవాడ నడిబోట్లో పెడతాను అనొచ్చు. అది దట్ ఈస్ దేర్ కాల్. అదేంటంటే రంగా గారి విగ్రహం నేను పెట్టడానికి ఒప్పుకోను నేనే అన్నాను కావడం లేదా నా సామాజిక వర్గం ఆ మాట అనడానికి ఎవరు? అది సామాజిక వర్గాలు ఎందుకు వస్తున్నాయి? యూ నీడ్ టు మెజర్ దేర్ కమిట్మెంట్స్ టువర్డ్స్ సొసైటీ, వాట్ దే హ్యావ్ డన్, వాట్ దే డెలివర్డ్. దానికి మనం ఇచ్చే సముచిత స్థానం. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఎక్కడ గుజరాత్లో పెట్టారు, ఏమంటారు దాన్ని, ఐకాన్, ఒక ఐకానిక్ ప్లేస్ అది. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఎవరు పెట్టారు? బీజేపీ గవర్నమెంట్ పెట్టింది. ఆ మహానుభావుడు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? కాంగ్రెస్. అదేంటంటే బీజేపీ వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం పెట్టేటండి, కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా మాట్లాడారు, లేకపోతే బీజేపీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడారు, మనకెందుకు ఆయన విగ్రహం పెట్టడం అని ఎవరన్నా మాట్లాడాడే? వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళ యొక్క కమిట్మెంట్స్ టువర్డ్స్ అవర్ మదర్ ల్యాండ్, అవి మనం చూడవలసిన విషయం. గతంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఆవిష్కరణ జరిగింది. ఆ మహానాయుడు చేసిన, మన్యం ప్రజలకు చేసిన సేవ, చరిత్రకారులు చరిత్ర పురుషులండి. ఏం ఇప్పుడు మనకు దాకేందుకు మన రాష్ట్రంలో మరాఠా యోధుడు శివాజీ గారి విగ్రహాలు అన్ని దగ్గర ప్రతిష్ఠించట్లే, వాడవాడలో ఉన్నాయి విగ్రహాలు. మనం ఎందుకు ఒప్పుకుంటున్నాం? ఒక హిందూ ఐకానిక్ అతను, చెప్తున్నాను, చూసి విధానంలో ఉంటుంది. అదేంటండి మన సెక్యులర్ దేశం శివాజీ గారి విగ్రహం ఎక్కడ ఎందుకు పెడతారంటే ఆలోచించే విధానానికి చూసుకో. అలా అంటే మీరు ప్రతి దగ్గర దర్గా ఎందుకు ఉంది, ప్రతి దగ్గర చర్చ ఉంది, ఇలాంటి దిక్కుమాల డిస్కషన్స్కి ఎవరు సమాధానం చెప్తాం? అది అవసరమా?
ఎవరి సంస్కృతిని, ఎవరి సాంప్రదాయాల్ని మనం ఎలా గౌరవిస్తున్నామో అలాగే కొంతమంది చరిత్రకారులు, మహనీయులు ఉంటారు. వాళ్ళని అలా గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది. దానికి సెక్యులర్ దేశమైనా ఇవాళ ముస్లిం సోదరులకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వాలి, అలాగే క్రైస్తవ సోదరులకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వాలి, అలాగే బౌద్ధ సోదరులకు ఇవ్వాల్సిన మర్యాదలు, సిక్కు సోదరులకు ఇవ్వాల్సింది. అవన్నీ వదిలేసి అదేంటి ఆయన విగ్రహం పెట్టారు, భగత్ సింగ్ గారి విగ్రహం పెట్టరేటి, పటేల్ గారి విగ్రహం పెట్టరేటి, రామారావు గారి విగ్రహం పెట్టరేటి, రంగా గారి విగ్రహం పెట్టరేటి, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టరేటని పనికిమాల డిస్కషన్ దేనికి పెడుతున్నారు? అంబేద్కర్ గారి విగ్రహం తలెత్తి చూస్తున్నావా, తల దించుకుని చూస్తున్నావా? ఆ మానేటికి మనం ఇచ్చిన ఆనరు సదర్న్ స్టేట్స్లో, తెలుగు రాష్ట్రాల్లో గర్వపడండి. That is what the tribute what we are giving to the respective people.